ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఫ్యాషన్ జోన్. ఈరోజు ఈ వీడియోలో ఈ డిజైన్ గురించి అయితే డీటెయిల్స్ తెలుసుకుందాం. డిజైన్ వచ్చేసి ఓల్డ్ డిజైన్, కాకపోతే డిజైన్ వేసినాక లుక్ మాత్రం చాలా బాగుంది. చూడడానికి బ్రాడ్నెస్, హెవీనెస్ చాలా ఎక్కువగా ఉంది. బట్ కొంచెం ఫ్రెండ్లీ బడ్జెట్లో అయితే అయిపోతుంది. డిజైన్ బ్యాక్ నెక్ ఇట్లాగుంటే హ్యాండ్ మరి వచ్చేసరికి ఇట్లాగైతే వచ్చేసింది. ఇదే డిజైన్ కంటిన్యూ అయిపోయి పైన లైన్స్ లాగా వచ్చేసి వీళ్ళది షార్ట్ హ్యాండ్ కాబట్టి అయితే నేను ఇట్లా యూజ్ చేశాను. ఫ్రంట్ నెక్ కూడా ఇంకా యాజ్ యూజువల్ ఇంక ఇదే విధంగా కంటిన్యూ అయితే అయిపోతుంది. కలర్స్ ఛాన్స్ ఉంది కానీ వీళ్ళ శారీలో ఇంకా చీరలో రంగులు అయితే ఏం లేవు. దానికోసరంగా శారీ కలర్ అనేది ఫ్లవర్కి యూజ్ చేసేసుకొని మిగతా దగ్గరంతా కూడా శారీ బార్డర్లో ఉన్న పింకిష్ జరీ అనేది నేను హైలైట్ చేసుకున్నాను. ఈ బూటీస్ కూడా వేరే డిజైన్లోని బూటీస్, అంటే హ్యాండ్లో మనకి మొత్తం కూడా అట్లా బూటీస్ వచ్చాయి కదా, అందుకని ఇట్లా బ్యాక్ వచ్చేసి ఈ బూటీ సెలెక్ట్ చేసుకునేసాను. ఈ బూటీస్ డిజైన్ నెంబరు అండ్ ఈ డిజైన్ నెంబర్ డీటెయిల్స్ మీకు ఒకసారి ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇది ఈ సింగిల్ వీడియోగా మాత్రమే ఇస్తున్నాను. అంటే డిజైన్ బెస్ట్గా ఉంది, చాలా బాగుంది, నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది. కస్టమర్స్ ఈ డిజైన్ హెవీగా ఇక్కడ బ్రాడ్నెస్ ఎక్కువ ఉండాలి, డిజైన్ ఫినిషింగ్ ఉండాలి, బడ్జెట్లో అవ్వాలనుకున్నప్పుడు ఇది ప్రిఫర్ చేయొచ్చు. బట్ నేను షార్ట్ హ్యాండ్ వేసాను కాబట్టి నాకైతే బడ్జెట్ అయితే ఓకే అనిపించింది. ఎల్బో అంటే ఇంకెన్ని స్టిచెస్ అనేది మీకు ఒక్కసారి డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాను. టోటల్గా ఈ శారీ మీద బ్లౌజ్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. ఫినిషింగ్ ఒక్కసారి చెక్ చేసుకోండి. ఫ్లవర్ వస్తుంది బట్ అవుట్లైన్ లేదు, అన్నీ కూడా ఇంకా లీఫ్ లాగా అయితే వచ్చేసింది. డిజైన్ అయితే ఇది సింపుల్గా ఉంది, డిఫరెంట్గా. లైన్స్ ఇష్టపడే వాళ్ళ కోసం ఇది. వీళ్ళది షార్ట్ హ్యాండ్ కాబట్టి నేను ఇట్లా అయితే యూజ్ చేశాను. డిజైన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. డిజైన్ అయితే ఇదిగోండి, ఇట్లాగైతే వచ్చేస్తుంది. కలర్స్ చూస్తున్నారు కదా, ఫ్లవర్కి లీఫ్లకి ఇట్లా సపరేట్ కలర్స్ అయితే 4-5 కలర్స్ దాకా ఉన్నాయి. బట్ వీళ్ళ శారీలో లేకపోవడం ఒకటి, నాకు ఆ కలర్స్ మాత్రమే వేస్తేనే లుక్ ఉంటుంది అనిపించి అయితే నేను యూజ్ చేశాను. బ్యాక్ వచ్చేసరికి డిజైన్ చూసారు కదా ఎంత హెవీగా ఉంది కదా, 31,000 స్టిచెస్ మాత్రమే వచ్చాయి. అంటే ఈ బూటీస్ అనేది నేను మళ్ళీ విడిగా వేసుకున్నాను కాబట్టి ఆ స్టిచెస్ అడిషనల్ పడతాయి. బ్యాక్ అది. ఫ్రంట్ నెక్ అయి చూద్దాము. ఫ్రంట్ నెక్ చూసినట్లయితే 10,945 స్టిచెస్. హ్యాండ్ వచ్చేసి నేను ఇది యూజ్ చేశాను, 16,090 స్టిచెస్. ఇంకా ఫుల్ హ్యాండ్ అయితే ప్రజెంట్ ఇక్కడ లేదు, అంటే ఇవన్నీ పార్ట్స్ వచ్చాయి. కావాలనుకుంటే ఈ పార్ట్ని తీసుకొని అక్కడ జాయిన్ చేసేసుకుంటే అంటే ఇది 16,000 కదా, ఈ ఒక 5,000, 20,000 చిల్లరతో ఎల్బో హ్యాండ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. టోటల్గా ఈ డిజైన్లో ఉన్న స్టిచెస్ అండ్ కలర్ కాంబినేషన్స్ డీటెయిల్స్ అయితే ఇది. ఫ్లవర్ ఫినిషింగ్ చాలా బాగుంది. ఈ ఫ్లవర్ని హ్యాంగింగ్గా యూజ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. బట్ అవుట్లైన్ అని లేదన్నమాటే కానీ ఫినిషింగ్ అయితే బెస్ట్గా అయితే వచ్చేసింది. టోటల్గా ఈ డిజైన్ డీటెయిల్స్ అయితే ఇది ఫ్రెండ్స్. ఈ డిజైన్ ఫొటోస్ అనేది మీకు యాడ్ చేస్తాను, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇలాంటి డిజైన్స్ మీరు చేయించుకోవాలంటే కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ అనేది వీడియో ఎండింగ్లో ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. ఇలాంటి డిజైన్స్ మీరు చేయించుకోవాలన్నా, ఇట్లాంటి చూసి మీరు బయట ఫోటో తీసుకెళ్ళి చూపించి చేయించుకోవాలన్నా కూడా వీడియో అనేది అప్లోడ్ అవ్వగానే నోటిఫికేషన్ రావాలి కదా. అలా అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోస్ వచ్చేస్తాయి, చూడొచ్చు. మీకు అవైలబుల్గా ఉన్న దగ్గర ఇలాంటి డిజైన్స్ అయితే మేక్ చేసుకోవచ్చు. ఎందుకంటే డిజైన్స్ ఫొటోస్ వస్తాయి కాబట్టి ఆ ఫోటోని మీరు చూపించిన ఎన్ని % మీకు వేస్తారు. ట్రై చేయండి వన్స్. బై బై. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బూటీస్ వచ్చేసి ఈ డిజైన్లో బ్యాక్లో ఉన్నాయి కదా, ఆ బూటీస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే ఈ డిజైన్ వేసాను, ఫినిషింగ్ చాలా బాగుంది, అందుకని ఈ డిజైన్లో బూటీస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. నెంబర్ అయితే అది. బ్యాక్ నెక్ వచ్చేసరికి ఇది ఫ్రెండ్స్. హ్యాండ్స్ బ్యాక్ నెక్ అయితే ఇది. నెంబర్ అయితే ఇది ఫ్రెండ్స్. ఫినిషింగ్ ది బెస్ట్గా అయితే వచ్చింది. తప్పకుండా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్.